గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం. మహాలక్ష్మి పథకంతో లక్షల మంది ఉపాధి కోల్పోయారన్న కేటీఆర్. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినందుకే మైనార్టీలపై పగ, అందుకే రాష్ట్ర కేబినెట్ లో స్థానం ఇవ్వలేదన్న కేటీఆర్. హామీలు అమలు చేయమంటే బూతులతో ఎదురుదాడుల, అవిశ్వాసాల సాక్షిగా కాంగ్రెస్ బీజేపీ దోస్తీ బయటపడిందన్న జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ హయాంలో మళ్లీ సాగునీటి కష్టాలు, కరీంనగర్ గంగాధర మండలంలో ఎండిపోయిన వరి పొలాలు. ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించింది. ఒక్కొక్కరికి 25 కోట్లు ఇస్తామని ఆశపట్టిందన్న కేజ్రీవాల్. ఇక అప్డేట్ చూస్తే ఆర్ఎస్ఎస్ మూలాలున్న సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినందుకే మైనార్టీలపై కాంగ్రెస్ పగబట్టిందని దుయ్యబట్టారు. అందుకే రాష్ట్ర కేబినెట్ లో మైనార్టీలకు స్థానం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీలది ఫెవికాల్ బంధమని ఆయన ఎండగట్టారు. గత పార్లమెంట్ ఎన్నికల్లాగానే ఈసారి కూడా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కి అవుతాయని అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ మైనార్టీ మీటింగ్లో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలనలో ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మైనార్టీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకుండా హస్తం పార్టీ వారిని తీవ్రంగా అవమానించింది. మైనార్టీలంటే కాంగ్రెస్ కు ఎంత వివక్షో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాస్తవాలను వివరించి వారికి దిశానిర్దేశం చేసేందుకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మైనార్టీ మీటింగ్ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మైనార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ బీజేపీ బంధాన్ని ఎండగడుతూనే ముస్లింల పట్ల హస్తం పార్టీ వివక్షను కడిగిపారేశారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ పాలసీతో మైనార్టీ ఆస్తులను, హక్కులను హరిస్తుంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ పద్ధతిలో మైనార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు మద్దతు అందించారని గుర్తు చేశారు. అందుకే మైనార్టీల గురించి కాంగ్రెస్ పట్టించుకోవటం లేదని ఎండగట్టారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత మైనార్టీలకు రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కేటీఆర్ మండిపడ్డారు. 1953 తరువాత తొలిసారిగా రాష్ట్ర కేబినెట్లు మైనార్టీలకు ప్రాతినిధ్యం దక్కలేదని గుర్తు చేశారు. కేవలం ఎమ్మెల్యేగా మైనార్టీ నేతలెవరూ గెలవలేదన్న సాకుతో కాంగ్రెస్ తప్పించుకోజాలదని తేల్చి చెప్పారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిన తరువాత కూడా ఎమ్మెల్సీ ఇవ్వొచ్చన్న విషయం కాంగ్రెస్ కావాలని మర్చిపోయిందని చురకలంటించారు. మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇవ్వని ఇతర రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాల కన్నా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం తీసిపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల్లో ఓటర్లుగా మాత్రమే మైనార్టీలను కాంగ్రెస్ చూస్తోందని, ఈ విషయాన్ని మైనార్టీలు అర్థం చేసుకోవాలన్నారు. మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా అడ్డుకునే విషయంలో బీజేపీతో కాంగ్రెస్ పోటీ పడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మైనార్టీ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు షబ్బీర్ అలీ పేరును కాంగ్రెస్ వాడుకుందని మండిపడ్డారు కేటీఆర్. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు కేవలం సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకుందని ఫైర్ అయ్యారు. మైనార్టీలకు మంత్రి పదవి కాకుండా సలహాదారు పదవి మాత్రమే ఇవ్వటం అంటే మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమేనని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఒక్క రోజు కూడా మైనార్టీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించలేదని స్పష్టం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 12 ప్రధానమైన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారాయన. ముస్లిం కోటాను పెంచడం, 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ను మైనార్టీలకు కేటాయించడం వంటి అంశాలపై తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత కల్లోలాలు చెలరేగుతాయని గత ఎన్నికల సమయంలోనే తాము హెచ్చరించామని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో సంగారెడ్డి, నల్గొండతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో జనవరి 22న మత ఘర్షణలు చోటు చేసుకున్నాయని కేటీఆర్ ప్రస్తావించారు. మత ఘర్షణలను ఆపకుండా కేవలం కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. హోంశాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డిని మత ఘర్షణలకు పూర్తి బాధ్యత వహించాలన్నారు. మత ఘర్షణల అనంతరం రేవంత్ రెడ్డి ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవటం, జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడకపోవటం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని కేటీఆర్ దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తున్నామన్నారు కేటీఆర్. విస్తృతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ముఖ్యంగా విద్యారంగంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మైనార్టీలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ సెక్యులర్ విధానాల పట్ల నమ్మకముంచి గత ఎన్నికల్లో మైనార్టీలు పార్టీకి పెద్ద ఎత్తున మద్దతిచ్చారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన మైనార్టీ సోదరులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేలా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇలాగే బీజేపీకి కాంగ్రెస్ లబ్ధి చేకూర్చిందని తేల్చి చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ అనేక ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేశాయని విమర్శించిన కేటీఆర్ వచ్చే ఎన్నికల కోసం ఇలాగే పనిచేసేందుకు సమాయత్తమవుతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీల ఫెవికాల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన మీటింగ్ తర్వాత ఆటో ఎక్కారు. యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వచ్చారు. మహాలక్ష్మి పథకం కారణంగా రాష్ట్రంలోని 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆగమైపోయారని కేటీఆర్ అంతకుముందు సమావేశంలో అన్నారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 6 గ్యారంటీలు అన్న కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చడం లేదన్నారు. మహాలక్ష్మి, గృహలక్ష్మి పథకాలు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. బస్సులు పెంచకపోవడంతో ఉచిత ప్రయాణంతో ప్రజలు బాధలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం మా పొట్టు కుట్టిందని, మాకు న్యాయం చేయాలని ఆటో కార్మికులు డిమాండ్ చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లోనే ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు. మోసం చేయడమే వాళ్ళకి తెలుసు. మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన కుటుంబం మొత్తం జీవితాంతం పనిచేసింది కాంగ్రెస్ పార్టీలో, మీ అందరికీ తెలుసు. కానీ ఆ తమ్ముడు గొంతు కూడా కోసి ఇవాళ ఆయనను కూడా అవమానించి ఇవాళ మనం ఇబ్బందులు పెట్టిన వైనాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఒక్క నాయకులను మాత్రమే కాదు, ప్రజలను కూడా మోసం చేయడమే వాళ్ళకి తెలిసింది. ఇవాళ మీరు గమనిస్తా ఉండండి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను సంతకాలు పెట్టి మరి గ్యారంటీ కార్డులు ఇంటింటికి ఇచ్చినారు. ఇక్కడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మహాలక్ష్మి అన్నారు, నెలకు 2500 ఇస్తాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం, ఫ్రీ బస్సు అన్నారు. ఫ్రీ బస్సు అని పెట్టినరు. ఆ బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో మా ఆడబిడ్డలు నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు. జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. అందులోకెళ్ళి ఆ బస్సు ఎక్కనికే, బస్సు లోపలికి ఎక్కనికే ఆ బస్సు డ్రైవర్ సీట్లకి వెళ్ళిపోతున్నారు, కిటికీలకి వెళ్ళిపోతున్నారు. ఒకలతో ఒకరు ఇవాళ చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి, జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి. ఇవాళ దిక్కుమాలిన ఫ్రీ బస్సు అని పెట్టి దానివల్ల తీసుకొచ్చినారు. ఫ్రీ బస్సు మంచిదే, నేను కాదంటలేను. కానీ బస్సుల సంఖ్య పెంచండి, పెంచి అందరికి సీట్లు వచ్చేటట్టు చేయండి. ఇటు మగవాళ్ళేమో పాపం మేము పైసలు పెట్టుకుంటున్నాం టికెట్లు, మాకు సీట్లు లేవని మగవాళ్ళు బాధపడుతున్నారు. ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైనాయి, మాకేం మా పరిస్థితి ఏంది, మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు బాధపడుతున్నారు. ఆటో డ్రైవర్లేమో మా పొట్ట మీద కొట్టింది ప్రభుత్వం అని చెప్పి 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారు. నేను ఎందుకంటున్నా ఇదంతా అంటే, ఒక పథకం పెడితే
ఆలోచించి ముందు వెనుక చూసుకొని సరిగ్గా ఉందా లేదా వ్యవస్థ చూసుకొని సక్రమంగా పెట్టాలి తప్ప ఏదో చేసినామంటే చేసినామనే దానికి ఆగమాగం పెట్టినామంటే పెట్టినాం వెంటనే బిల్డప్ కోసం పెడితే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఇట్లా ఉంటాయి. అందుకే నేను మిమ్మల్ని అనేది ఏదో ఫ్రీ బస్ అని ఒకటి పెట్టినారు, కానీ ఇవాళ మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఓటర్లు తీసుకుంటే 18 ఏళ్లు పైబడ్డ ఓటర్లు తీసుకుంటే 3,18,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగం మంది మహిళలు, 51% పైగా మహిళలు ఉన్నారు. అంటే 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి 1,57,00,000 మంది మహిళా సోదరిమణులు 18 ఏళ్లు పైబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మహాలక్ష్మి ఇస్తానని చెప్పినారు. మీకు పార్లమెంట్ ఎన్నికల లోపలనే మార్చి 17 లోపలనే ఇస్తాము, 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పినారు. మరి 100 రోజుల్లో మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తారా లేదా మీరే ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మోసం, కాంగ్రెస్ నైజం ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యరు. ఇస్తే కూడా ఏం చేస్తారు? 1,57,00,000 మందికి ఇస్తారా? ఇయ్యకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక షరతు పెట్టి ఇంటికొకటని తెల్ల కార్డని. మీరు ఒక మాట ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ మహానగరంలో మనం కూడా ఇంటింటికి పోయి సమగ్ర కుటుంబ సర్వే చేసినాం. ఏం చేసినాం అన్నాడు? మీరు ఇళ్లలోనే ఉండండి, మీ ఇంటికే అధికారులు వస్తారు, వచ్చి అన్ని వివరాలు రాసుకొని పోతారు అని చెప్పి ఇళ్లలోనే ఉండండి, దయచేసి ఇంట్లోంచి బయటికి కదలకండి అని చెప్పి మీరు ఇంట్లో మంచిగా కడుపులో చల్లగదలకుండా ఉంటే ఇంటికి అధికారులను పంపించి అన్ని వివరాలు రాసుకున్నాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? లైన్లు కట్టండి, దరఖాస్తులు పెట్టండి అని చెప్పి లైన్లు కట్టిస్తే ఆ లైన్లలో చాంతాడంత లైన్లలో కింద పడ్డ వాళ్ళు, మూర్ఛపోయిన వాళ్ళు, గంటలు నిలబడి అలసిపోయిన వాళ్ళు. అది వాళ్లకు మనకు అది తేడా. వాళ్ళేమో ప్రజలను లైన్లో నిలబెట్టి గందరగోళం చేస్తే ఇస్తాము అని చెప్పి ఊరించి ఆఖరికి 6 నెలల పాటు ఊరించి పార్లమెంట్ ఎన్నికల గండాన్ని ఎట్లా దాటాలన్న ఆలోచన వాళ్ళు చేస్తే మనం మాత్రం 10 ఏళ్లు చిత్తశుద్ధితో తప్పకుండా పేదవాళ్ళని కాపాడుకోవాలనే కార్యక్రమం మనం చేసినాం. మహాలక్ష్మి గాని లేదా గృహజ్యోతి అన్నారు, నెలకు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కి ముందు? మీరు వచ్చే నెల బిల్లు కట్టకండి, వచ్చే నెల బిల్లు కట్టొద్దు, డిసెంబర్ నెల బిల్లు కట్టొద్దు, సోనియమ్మ కడుతుంది అక్క అని చెప్పిండు. కట్టిందా సోనియమ్మ ఈ నెల బిల్లు? వచ్చే నెల కడుతుందా సోనియమ్మ? ఇంకొక ఆయన మంత్రి ఉన్నాడు వెంకటరెడ్డి గారు, ఆయన అన్నాడు మిమ్మల్ని ఎవరన్నా వచ్చి అధికారి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండని చెప్పండి, బిల్లు కట్టకండి పంపించేయండి అన్నాడు. మరి నిలబెట్టుకున్నారా మాట? నాకు తెలుసు ఇంకో 50 రోజులు టైం ఉంది, నాకు కూడా తెలుసు. కానీ నేను యాద్ చేస్తున్నా, వాళ్ళని ఏం అంటలేను, తిడతలేను. మోసం చేయడం అనేది కాంగ్రెస్ నైజం అని చెప్పడానికే మీకు మాట చెప్తా ఉన్నా. ఇవాళ పెద్దలు ఒక సామెత చెప్తారు తెలుగులో, ఓడ మీద ఉన్నప్పుడేమో ఓడమల్లన్న, ఒడ్డుకెక్కిన తర్వాత బోడమల్లన్న. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటు. ఓడ మీద ఉన్నంతసేపు మల్లన్న ఓడమల్లన్న అని మాట్లాడతారు, ఒడ్డుకెక్కిన తర్వాత గట్టుకెక్కిన తర్వాత వాడు బోడమల్లన్న అని తిడతారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ 100 రోజుల గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీకి మనం పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా షాక్ ఇవ్వాల్సిన. ప్రజలను మోసం చేసి హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ఎన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ప్రశ్నించారు. మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమని, రాష్ట్రంలో అది మరోసారి నిరూపితమైందన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను నిలవరించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. మనకు కాంగ్రెస్ బీజేపీ కొత్త పార్టీలు కాదు. కాంగ్రెస్ పార్టీ నైజం అయితే మీకు నాకంటే బాగా మీకే తెలుసు. మోసమే కాంగ్రెస్ నైజం, మోసం చేయడమే వాళ్ళ నైజం. మీరు చూస్తున్నారు ఎన్ని మాటలు చెప్పినారు. 1 కాదు 2 కాదు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత, సిలిండర్ 500 రూపాయలకే, మహాలక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు 2,500, 100 రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి ఇలా వాళ్ళ అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే తెలివి లేక, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత సత్తా లేక ఇవాళ కేసీఆర్ గారి మీద, మన ప్రభుత్వం మీద, 10 ఏళ్లు మనం చేసిన ప్రభుత్వ నిర్వహణ మీద
ఇష్టం వచ్చినట్టు బదనాం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను మీకు మీ ద్వారా మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం నిజానికి 10 ఏళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నెంబర్ 1 చేసి బంగారు పల్లెంలో ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పజెప్పి దిగినాము. మనం నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేయాలి తప్ప రోజు తెల్లారులేస్తే ఇంకా కేసీఆర్ గారిని తిట్టడం, నీ బొండిగా విసుకుతా అంటాడు కేసీఆర్. కొన ఊపిరితో ఉన్నాడు కేసీఆర్, పిసికేస్తే అయిపోతుంది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. బండి సంజయ్ మాట్లాడతాడు. కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకున్నాడు కాదు, కేసీఆర్ బీఆర్ఎస్ అయిపోయింది, చిన్నగా కొద్దిగా మిగిలినారు, ఫినిష్ చేయాలో వీళ్ళని ఆయన మాట్లాడతాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎందుకు పిసకాలి కేసీఆర్ బొండిగా? ఎందుకు ఉండకుండా చేయాలో బీఆర్ఎస్ పార్టీని? తెలంగాణ తెచ్చిన తెలంగాణలో పేదలను కడుపులో పెట్టుకొని చూసుకున్నందుక? గ్రేటర్ హైదరాబాద్ ని ఇవాళ బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా డెవలప్ చేసే ప్రయత్నం చేసినందుక? ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికల్లో మనకు ఎదురైంది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో 37% ప్రజలు బీఆర్ఎస్ కు ఓటేసినా స్వల్ప తేడాతో మెజారిటీ సాధించలేకపోయామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ కే పట్టం కడతారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఎలా గెలిచామో పార్లమెంట్ ఎన్నికల్లోనూ అలాగే గెలవాలని పిలుపునిచ్చారు. చేయగలిగినాం, కానీ దురదృష్టం బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు. అందుకే మనకు 37% ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే 1.85% అంటే చాలా స్వల్ప తేడా. దాంతో వాళ్లకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి. మనకు 39 వచ్చినాయి, వాళ్లకు 64 సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినారు. ఈ 45-50 రోజుల్లో నేను చూస్తా ఉన్నాను, హైదరాబాద్ లో ఉండే ప్రజలైతే ఇట్లెట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనే మాట నేను కనీసం హైదరాబాద్ లో మిగతా మిత్రులతో, నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, బాధపడతా ఉన్నారు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నామన్నా అనే మాట కూడా చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజకీయాల్లో జీవితంలో చిన్న ఎదురు దెబ్బలు, చిన్న సెట్ బ్యాక్స్ తప్పవు. ఈ రోజు మనకు జరిగింది కూడా ఒక చిన్న ఎదురు దెబ్బ మాత్రమే, ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అంతే తప్ప దీని నుంచి మన మీద గందరగోళం అయిపోయి, మన మీద భయపడి లేదా బాధపడి ఇంట్లో కూర్చునేంత భయంకరమైన ఓటమేమి మనకు జరగలేదు. 39 సీట్లు ప్రజలు మనకు అప్పచెప్పినారు. 39 సీట్లు అంటే 119లో సరిగ్గా 3వ వంతు 1/3 సీట్లు మనకు అప్పచెప్పినారు. 14 సీట్లు మనం స్వల్ప తేడాతో ఓడిపోయినాం. జుక్కల్ అనే ఒక నియోజకవర్గంలో 1100 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్ర అనే మరొక నియోజకవర్గంలో 1300 ఓట్లతో ఓడిపోయినాం. మన కాగజ్ నగర్ లో 3000 ఓట్లు, బోధన్లో 3000 ఓట్లు, ఖానాపూర్లో 4200, అట్లా చెప్పుకుంటూ పోతే ఒక 14 సీట్లలో కేవలం 4-5 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కూడా స్వల్ప తేడా, రకరకాల కారణాలైనప్పటికీ చాలా స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయినాం. అదే హైదరాబాద్ కాడికి వస్తే అఖండమైన మెజారిటీలతో గెలిచినాం. 85,000, 72,000, 50,000, 40,000, 30,000 బ్రహ్మాండమైన మెజారిటీలతో హైదరాబాద్ లో మనం జయకేతనం ఎగరవేసినాం. ఇవాళ మనందరం ఆలోచించాల్సింది ఒకటే, పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే వెతుక్కోవాలంటారు. అందుకే నేను అనేది, తెలంగాణలో ఈ రోజు ఏ అధికారాన్ని అయితే మనం చేజార్చుకున్నామో తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపుతో తిరుగులేని సమాధానం మనం గట్టిగా ఉన్నాం. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారు బలంగా ఉన్నారనే మాట తెలవాలి అంటే పార్లమెంట్ లో బలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. పోయినసారి కూడా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మనం అన్ని నియోజకవర్గాలు గెలిచినాం. నాంపల్లిలో ఎంఐఎం గెలిచినండే. కానీ దురదృష్టవశాత్తు లోక్సభ ఎన్నికల్లో మనం ఓటమి పాలు కావడం జరిగింది. ఈసారి అట్లా కాకుండా మొదటి నుంచే మనం జాగ్రత్తగా పటిష్టంగా పనిచేసుకుంటే, మొదటి నుంచే మనం సరైన వ్యూహాన్ని రూపొందించుకుంటే తప్పకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో సహా 7 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కూడా గోపీనాథ్ గారు కష్టపడి
లోక్సభలో మనకు మెజారిటీ ఇచ్చినారు. మీ అందరి కష్టంతో లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు మెజారిటీ వచ్చింది. కానీ అనుకోకుండా వేరే చోట్ల మనకు రాకపోవడం వల్ల మనం ఓటమి పాలైనాం. New Bulletin updates. Keep watching T News.